మధ్య ప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ముఖ్యంగా హార్మోజ్ జలసంధి ద్వారా ఎల్పీజీ దిగుమతులకు ఏర్పడిన అంతరాయం నేపథ్యంలో దేశంలో వంట గ్యాస్ కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలను చేపట్టింది. తొలిసారిగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు చెందిన రిఫైనరీలు కొన్ని సంస్థల వారీగా ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. ఆగస్టు 13న పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఈ ఆదేశాలను జారీ చేశారు. దేశంలో 21 రిఫైనరీలు, ఆఫ్ స్ట్రీమ్ సంస్థలకు కలిపి రోజుకు గరిష్టంగా 63,810 మెట్రిక్ టన్నుల ఎల్పీజీ ఉత్పత్తిని సామర్థ్యం లక్ష్యంగా నిర్దేశించారు. ఈ లక్ష్యాలు ముఖ్యంగా సరఫరా కొరత ఏర్పడినప్పుడు దేశీయ ఎల్పీజీ లభ్యతను పెంచి ముందస్తు నిల్వలను బలోపేతం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. అత్యధిక లక్ష్యం రిలయన్స్ ఇండస్ట్రీస్ కు చెందిన జామ్నగర్ దేశీయ మార్కెట్ రిఫైనరీ రోజుకు 18,000 టన్నులుగా నిర్ణయించారు. నయారా ఎనర్జీ రిఫైనరీకి రోజుకు 4,480 టన్నులు, ఓఎన్జీసీ, జిఐఎల్ వంటి ఆఫ్ స్ట్రీమ్ సంస్థలకు కలిపి 6,460 టన్నుల లక్ష్యం కేటాయించారు. భారత్ ఎల్పీజీ అవసరాలు భారీగా దిగుమతులపైనే ఆధారపడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సుమారు 3.32 కోట్ల టన్నుల ఎల్పీజీ వినియోగం జరిగింది. ఇందులో దేశీయంగా 1.31 కోట్ల టన్నుల మాత్రమే ఉత్పత్తి కాగా సుమారు 2.13 టన్నులు దిగుమతిని చేసుకున్నట్లు తాజా వివరాలు చెబుతున్నాయి. అంతే దేశ ఎల్పీజీ అవసరాల్లో 64% పైగా దిగుమతులపైనే ఆధారపడాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్ దిగుమతి చేసుకునే ఎల్పీజీ సుమారు 90% మధ్యప్రాచ్యం నుంచి హార్మోజ్ ద్వారా వస్తుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు, హార్మోజ్ జలసంధిలో రవాణా అంతరాయాలు ఏర్పడడంతో భారత్ కు సరఫరా ఆందోళన పెరిగింది. కేవలం ఉత్పత్తి లక్ష్యాలను మాత్రమే ఇవ్వలేదు. రిఫైనరీలు తగినంత ఎల్పీజీ నిల్వ సదుపాయం ఏర్పాటు చేయాలి. ఎల్పీజీని వేగంగా తరలించేందుకు రవాణా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలి. రైలు, ట్యాంకర్లు, ట్రక్కులు వంటి మార్గాలను ఉపయోగించాలి. సాంకేతికంగా, ఆర్థికంగా సాధ్యమైన చోట్ల ఉత్పత్తి పెంచాలి. ఈ ఉత్పత్తి షెడ్యూల్ ప్రతి 6 నెలలకు ఒకసారి జనవరి 1, జూలై 1 తేదీలు సమీక్షించాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త రిఫైనరీలు, అదనపు ఉత్పత్తి సామర్థ్యం, సాంకేతిక మార్పులు వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని లక్ష్యాలను సవరించవచ్చు. మధ్యప్రాచ్యం నుంచి దిగుమతులు అకస్మాత్తుగా తగ్గిన దేశీయ రిఫైనరీల నుంచి ఎల్పీజీ ఉత్పత్తిని పెంచి మార్కెట్కు సరఫరా చేయగలిగితే భవిష్యత్తులో దిగుమతులు తగ్గిన దేశీయ ఉత్పత్తి ఉంటుంది కాబట్టి ఎల్పీజీకి కొరత ఉండదు. అదే విధంగా ప్రభుత్వం సరఫరా సజావుగా ఉండడంతో పాటు వినియోగదారులకు సముచిత ధరలకు ఎల్పీజీ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా తన వద్ద ఉంచుకుంటుంది. ఇటీవలి పశ్చిమాసియా సంక్షోభం భారత ఎల్పీజీ దిగుమతులపై ఎంతగా ఆధారపడుతుందో స్పష్టంగా చూపించింది. అందుకే ప్రభుత్వం దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడం, నిల్వలను పెంచడం, దిగుమతుల మార్గాలను విస్తరించడం వంటి చర్యలపై దృష్టి పెడుతుంది. ఇప్పటికే భారత్ ఎల్పీజీ దిగుమతులు ఇతర దేశాల వాటాను పెంచే ప్రయత్నాలు చేస్తుంది. ఉదాహరణకు 2026లో అమెరికా నుంచి ఎల్పీజీ దిగుమతులు గణనీయంగా పెరిగాయి. మధ్యప్రాచ్య యుద్ధం కారణంగా దిగుమతులు దెబ్బతిన్న దేశంలో వంట గ్యాస్ కొరత రాకుండా 21 రిఫైనరీలు, ఆఫ్ స్ట్రీమ్ సంస్థలు కలిపి 63,810 టన్నుల ఎల్పీజీ ఉత్పత్తి సామర్థ్యాన్ని లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. రిలయన్స్ జామ్నగర్ కు అత్యధికంగా 18,000 టన్నుల లక్ష్యం కేటాయించారు. ఇదే సమయంలో నిల్వ రవాణా సమస్యలను కూడా బలోపేతం చేయాలని ఆదేశించారు. అంటే మధ్యప్రాచ్య సంక్షోభం వల్ల ఎల్పీజీ దిగుమతులు ఇబ్బందులకు గురైన భారత కుటుంబాలకు వంట గ్యాస్ సరఫరా ఆగిపోకుండా దేశీయ ఉత్పత్తిని ఒక బ్యాకప్ సిస్టమ్ గా బలోపేతం చేయడమే కేంద్రం యొక్క ప్రధాన ఉద్దేశం.